అందరికీ హాయ్ అండి ఫ్రెండ్స్. మీరంతా బాగున్నారా? బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. నా పేరు సుజాత అండి. తెలుగు వంటల అమూల్య ఛానల్ స్వాగతం అండి. ఈరోజు నేను చింతపండు పులిహోర చేస్తున్నా ఫ్రెండ్స్. ఉగాది సందర్భంగా చాలా రోజులు అయిపోయింది నేను వీడియోస్ పెట్టగా ఫ్రెండ్స్ చింతపండు పులిహోర ఎలా చేయాలో నా స్టైల్లో నేను చేసి చూపిస్తా ఫ్రెండ్స్. చింతపండు పులిహోర అంటే ప్రసాదాల్లోకి అలాగే ఫంక్షన్లోకి ఫ్రెండ్స్ ఎక్కువగా పప్పన్నాలు అలా పెట్టుకునేటప్పుడు చింతపండు పులిహోర చేస్తానండి. టేస్ట్ అయితే బాగుంటుంది అనేసి ఫ్రెండ్స్. నిమ్మకాయ పులిహోర అంటే నార్మల్గా చేసుకుంటారండి, కానీ చింతపండుని టేస్ట్ దానికి రాదండి. మా ఇంటి దగ్గర చింత చెట్టు ఉంటండి, ఆ చింతకాయలు రాలి పడ్డాయండి, అవన్నీ ఏరుకొచ్చాను ఫ్రెండ్స్. ఇవి చింతకాయలు ఫ్రెష్ చెట్టుకాయలు. ఇప్పుడైతే మనం ఈ చింతకాయలని తొక్కంతా ఒలుసుకుందాం. ఇలా వేసుకొలితే మొత్తం ఏండ్లన్నీ తీసేయాలండి. ఇలా తీసేసుకొని మొత్తం ఇట్లా గిన్నెలు వేసుకుందామండి. చింతకాయలన్నిటినీ ఒలుచుకుందాం. పండిన చింతకాయలను ఒలుచుకొని వచ్చిన చింతపండుతో పులిహోర చేసుకుందామండి ఫ్రెండ్స్. ఇది అంత తొక్కొలిస్తే ఇవన్నీ పోగా ఇవి వచ్చాయండి. ఇప్పుడు మనం కొంచెం నీళ్ళు వేసి కడుక్కొని శుభ్రంగా నానబెట్టుకుందామండి. కడుక్కుందామండి ఒకసారి, పైన తొక్కలన్నీ పోతాయి. ఓకే ఫ్రెండ్స్. ఇక్కడ ఉన్నాయి. చింతపండు పులిహోర కావాల్సిన పదార్థాలండి: ఒక 4 రెబ్బలు కరివేపాకు, ఎండుమిర్చి ఒక 4, శనగగుండ్లు ఒక 50 గ్రాములు, జీలకర్ర 2 స్పూన్లు, తాలింపులు ఒక 4 స్పూన్లు అండి, సాల్ట్ సరిపడా వేసుకోవాలి. అలాగే ఫ్రెండ్స్, ఇవి చింతపండు పులిహోర కావాల్సిన పదార్థాలండి. అన్నం వేడి వేడి అన్నము వండి పక్కన పెట్టేసానండి. ఆ అన్నాన్ని ఆరబెట్టుకుందాం. గెంటి పెడితే అండి మెత్తగా అయిపోయిద్దండి అన్నము. అందుకోసం నేను కాలుతుందనేసి ఇట్లాగా పైపోయిన అంటే అన్నం పొడి పొడిలాడిద్దండి. ఆరాలి, అన్నం ఆరితే బాగుంటుందండి పులిహోర ఫ్రెండ్స్. నానబెట్టిన చింతకాయలు మనం ఇప్పుడు పిసుకుందామండి. చెప్తా, వేరే గిన్నెలో వేసుకు, ఈ గిన్నెలో పోసుకుందామండి పులుసు అంతా. ఫ్రెండ్స్, చింతపండు పిసుకోవటం అయిపోయిందండి. గిన్నెలో పెట్టాను పిసికిందంతా ఇత్తనాలని. ఫ్రెండ్స్, ఈ చింతపండు మనకి బిందెలు తోముకోవడానికి, గ్లాసులు చెంబులు తోముకోవడానికి ఉపయోగపడిద్దండి ఫ్రెండ్స్. ఫస్ట్ ప్యాన్ పెట్టి స్టవ్ ఆన్ చేశానండి. ఇప్పుడు మనం చింతపండు పులిహోర కావాల్సిన ఆయిల్ ఎంత వేసుకోవాలో నేను చూపిస్తానండి మీకు. ఓ 2 గంటలు వేసుకోవాలండి. నూనె వేడెక్కిందండి. ఇప్పుడు మనం కావాల్సిన పదార్థాలు వేసుకుందామండి. జీలకర్ర వేసుకుందాం, 2 స్పూన్లు జీలకర్ర. తాలింపులు ఒక 4 స్పూన్లు. అలాగే శనగగుండ్లు అండి, ఒక 50 గ్రాముల శనగగుండ్లు.
యాగాలండి. ఈ దోరగా వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకు, 1 స్పూన్ ఆవాలు వేసుకుందాం ఫ్రెండ్స్. ఎండుమిర్చి వేసుకుందామండి. 4 ఎండుమిర్చి వేసానండి. కరివేపాకు అండి 4 రెబ్బలు వేసుకుందాం. కొంచెం ఆగాలండి. ఒక గంటి పసుపు వేసుకుందామండి. వేగింది తాలింపు అంతా. ఇప్పుడు మనం ఈ చింతపండు పులిహోర వేస్తాం. చింతపండు పోసుకుందాం. దగ్గరకు పడాలండి చింతపండు పులుసు. అప్పుడు దాకా మనము మీడియం సైజులో పెట్టుకొని మంట పెట్టుకోవాలండి. అలాగే సాల్ట్ వేసుకుందామండి. పులుసుకు సరిపడా వేసుకుందామండి సాల్ట్. చింతపండు పులిహోర చింతపండు దగ్గర పడిందండి పులుసు. మనం ఇప్పుడు పులిహోర చేసుకుందామండి. స్టవ్ ఆపేసేసుకొని, దగ్గర పడిపోయిందండి పులుసు, చింతపండు పులుసు. మనం పులిహోర చేసుకుందాం స్టవ్ ఆపేసుకొని. కొంచెం కొంచెం తీసుకుందామండి. కింద పెట్టుకో, రెండు కాలదు కనుక. మనము ఇప్పుడైతే అన్నానికి ఎంత కావాలో అంతే తీసుకొని పులిహోర చేసి చూపిస్తాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, చింతపండు పులిహోర రెడీ అయిపోయిందండి. ఫ్రెండ్స్, చింతపండు పులిహోరకి కావాల్సినంత వరకు నేను అన్నంలో కలుపుకున్నానండి. మిగతాది ఫ్రెండ్స్ ఇది గిన్నెలో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో కానీ అలాగే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కలుపుకోవచ్చు అండి. టేస్ట్ ఎలా ఉందో తిని చూపిస్తానండి. సూపర్ వచ్చిందండి. చింతపండు పులిహోర మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక వీడియోలో కలుద్దాం. బాయ్.